So yesterday we just looked at the basic level SQL ని మనం ఎలా రాస్తాము ఏంటి అనేది. సో ఒక టేబుల్లో డాటాను చూడాలంటే ఎలా రాస్తామండి? స్టేట్మెంట్ డేటాబేస్లో ఒక టేబుల్లో డాటాను చూడాలి అంటే హౌ కెన్ ఐ రైట్ ది కోడ్? Select star from table name, sir. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ From table టేబుల్. name. సో వాట్ ఎవర్ టేబుల్ ఇట్ ఈస్. సో ఇట్ కెన్ బి మీ డేటాబేస్లో మీకు ఏ టేబుల్ కావాలనుకుంటే ఆ టేబుల్ నేమ్ ఈ ప్లేస్లో ఇస్తే సరిపోతుంది. ఓకే, వాట్ ఈస్ మీన్ బై స్టార్? To selecting the all, what I mean, all rows and columns. ఆల్ కాలమ్స్ ఓన్లీ. సో స్టార్ లో రోస్ అనేది రాదు. ఓకే, Okay, స్టార్ yes. బట్ ఆల్ ది ఫీల్డ్స్ అంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్ గా డాటా వచ్చినట్టే మీకు. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఎంప్లాయీ నేమ్ అనే ఫీల్డ్ మీరు తీసుకున్నారు అంటే ఆ ఎంప్లాయీ నేమ్ లో మీ పేర్స్ ఉంటాయి. ప్రేమ్, సుదర్శన్, వంశీ, ఇట్లా నెంబర్ ఆఫ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది నేమ్స్ ఉంటాయి దాంట్లో. సో నెంబర్ ఆఫ్ ఇక్కడ స్టార్ ఇండికేట్స్ ఫీల్డ్స్. ఓకే, ఈ పర్టికులర్ టేబుల్ మీరు ఏదైతే టేబుల్ ఇస్తున్నారో ఆ టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో డేటాబేస్ లో అన్ని ఫీల్డ్స్ వస్తాయి అన్నమాట. స్టార్ నథింగ్ బట్. లేదు లిమిటెడ్ ఫీల్డ్స్ కావాలి నాకు కొన్ని ఫీల్డ్స్ కావాలి అనుకుంటే ఫీల్డ్ నేమ్స్, ఆ ఫీల్డ్ నేమ్ ఇస్తారు మీరు. ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఎన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే అన్ని ఫీల్డ్స్. 4 ఫీల్డ్స్ కావాలనుకుంటే యూ కెన్ రైట్ లైక్ దిస్, కామా పెట్టి రాసుకోవడం. యూ కెన్ రైట్ దిస్ సేమ్ కోడ్ ఇన్ మల్టిపుల్ లైన్స్ ఆల్సో యూ వాంట్. సో ఎస్క్యూఎల్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, ఎస్క్యూఎల్ లో మనకి ఫీల్డ్స్ ఎలా ఉన్నా కూడా మీరు క్యాపిటల్లో ఉన్న స్మాల్ రిఫర్ చేయొచ్చు, స్మాల్లో ఉంటే క్యాపిటల్ రిఫర్ చేయొచ్చు. క్లిక్ అనేది, బట్ ఎస్క్యూఎల్ అనేది కంప్లీట్ కేస్ సెన్సిటివ్ అయితే కాదు. బట్ క్లిక్ అనేది కంప్లీట్ కేస్ సెన్సిటివ్. చూపిస్తాను మనం క్లిక్ లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో దిస్ ఇస్ సెలెక్టింగ్ ది లిమిటెడ్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ రీనేమ్ చేయాలి అంటే మరి ఐ వాంట్ టు రీనేమ్ దిస్ ఫీల్డ్ 1 అని ఉంది కదా, దీన్ని నేను ఫీల్డ్ స్పేస్ 1 అని ఇవ్వాలి. ఐ వాంట్ టు రీనేమ్ ద ఫీల్డ్ యాజ్ ఫంక్షన్. యాజ్ వాడతారు. సో ఫీల్డ్ 1 యాజ్ ఫీల్డ్ స్పేస్ 1. సో నాకు స్పేస్ ఉన్నప్పుడు ఏం చేయాలండి, ఏం వాడాలి నేను ఇచ్చే నేమ్ లో స్పేస్ ఉంది. సో ఇక్కడ ఫీల్డ్ స్పేస్ 1 అన్నాను. సో ఇప్పుడు ఇలా వదిలేస్తే ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. సో స్పేస్ ఉన్నప్పుడు ఏం వాడాలి నేను, ఎలా ఇన్వర్టెడ్ కామర్స్ బ్రేసెస్. డబుల్ కోట్స్ పెట్టాలి. లేదు అనుకుంటే కెన్ యూజ్ ది స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, either you can use the double quotes before and end of the field name. లేదు అనుకుంటే you can provide the square bracket also. స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చిన, డబుల్ కోట్స్ ఇచ్చిన వర్క్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ వి డిస్కస్డ్ ఎస్టర్డే. సో ఇందులో డాటా టైప్స్ కూడా చెక్ చేసాము. సో టెక్స్ట్ డాటా టైప్స్ ఎటువైపు ఉంటాయండి? Left side, sir. ఎస్, టెక్స్ట్ డాటా టైప్స్ అనేది ఎప్పుడు Always start from left side, sir. లెఫ్ట్ సైడ్ ఉంటాయి వాల్యూస్. అంటే మనకి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఆ వాల్యూస్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. నెంబర్ ఫార్మాట్ లో ఉన్నవి Right side, sir. రైట్ సైడ్. సో ఇది జస్ట్ బేసిక్ లెవెల్ గుర్తుపెట్టుకుంటే జరుగుతుంది. ఇంకా ఇంకా డెప్త్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే నెంబర్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ అని, డెసిమల్ నెంబర్స్ అని. ఈ హోల్ ని ఇంటీజర్ అంటారు. అవసరం లేదు ఇంత డెప్త్ గా, మీకు ఓన్లీ ఈ 2 లైన్ల దిస్ వే ఎనఫ్. ఓకే, టెక్స్ట్ ఫార్మాట్ అయితే లెఫ్ట్ సైడ్, నెంబర్ ఫార్మాట్ అయితే రైట్ సైడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే నెంబర్ లో కూడా ఎన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంటీజర్ అనే ఒక టైప్ ఉంటుంది, ఫ్లోట్ అనే ఒక టైప్ ఉంటుంది. టెక్స్ట్ అయితే సింగిల్ టెక్స్ట్ వ్యార్క్యార్ అంటారు దాన్ని డేటాబేస్ లో అయితే. అది మీకు ఇంకా అదర్ వర్డ్స్ లో చెప్పాలంటే స్ట్రింగ్ అని కూడా అంటారు, స్ట్రింగ్స్. బట్ దట్స్ మనకి అవన్నీ అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దిస్ 2.
లెఫ్ట్ రైట్ పొజిషన్ బట్టి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ go into the same SQL editor, and I will, so I'm gonna add. సో ఇప్పుడు నాకు ఇవాళ ఏంటంటే, ఇప్పుడు నేను లెట్స్ సెలెక్ట్ ది ఆల్ ది డాటా ఫ్రమ్ ది కస్టమర్ టేబుల్, ఆల్ ఫీల్డ్స్. ఓకే, కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, కన్ఫర్మ్. సో ఇప్పుడు 5 ఫీల్డ్స్, సారీ, 5 ఫీల్డ్స్ ఉన్నాయి ఇందులో. కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, కంట్రీ. ఈ కంట్రీలో చూస్తే వీ హ్యావ్ త్రీ కంట్రీస్ ఆఫ్ డాటా ఉంది మనకి. యుఎస్ఏ డాటా ఉంది, యూకే డాటా ఉంది, అండ్ దెన్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఓవరాల్ గా 3 కంట్రీస్ డాటా కలిపి నాకు 5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది రికార్డ్స్. బట్ నాకు రిపోర్టింగ్ కి నాకు 3 కంట్రీస్ ఆఫ్ డాటా అవసరం లేదు. I want only 2 countries of data, 1 country of data. For example, I want only 1 country of data. I want only USA data. కస్టమర్ టేబుల్లో నాకు 3 కంట్రీస్ ఆఫ్ డాటా ఉంది. బట్ నా రిపోర్టింగ్, నేను ఏదైతే రిపోర్ట్ బిల్డ్ చేయబోతున్నానో ఆ రిపోర్ట్లో నాకు 3 కంట్రీస్ ఆఫ్ డాటా అవసరం లేదు. ఐ వాంట్ ఓన్లీ 1 కంట్రీ ఆఫ్ డాటా. 1 కంట్రీ ఆఫ్ డాటా విచ్ ఇస్ యూఎస్ఏకి సంబంధించిన డాటా మాత్రమే కావాలి. సో అటువంటిప్పుడు మనం ఈ కస్టమర్ టేబుల్లో నుంచి ఈ 5 రికార్డ్స్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు లోడ్ ఓన్లీ వాట్ ఎవర్ డాటా వీ నీడ్. మనకి ఏ డాటా అయితే కావాలో అటువంటి డాటాని లోడ్ చేసుకోవాలి. అంటే మనం డాటాని లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న డాటాని ఫిల్టర్ చేయాలి. ఇక్కడ 5 రికార్డ్స్ ఆఫ్ డాటా ఉంది, 3 కంట్రీస్ ఆఫ్ డాటా ఉంది. ఓవరాల్గా 5 రికార్డ్స్లో 3 కంట్రీస్ ఉన్నాయి. సో నాకు ఓన్లీ 1 కంట్రీ డాటా మాత్రమే కావాలి. అంటే రిమైనింగ్ 2 కంట్రీస్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు లోడ్ రిమైనింగ్ 2 కంట్రీస్. ఐ వాంట్ టు లోడ్ ఓన్లీ 1 కంట్రీ ఆఫ్ డాటా. అవుట్ ఆఫ్ 3 ఐ వాంట్ టు లోడ్ ఓన్లీ 1 కంట్రీ. అంటే మీరు ఫిల్టర్ చేస్తున్నారు డాటాని ఇక్కడ. సో దీన్నే మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే, మీరు ప్యూరిఫైడ్ వాటర్ చూసారనుకోండి, వాటర్ ప్యూరిఫైర్ చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తుంది వాటర్ ప్యూరిఫైయర్? మీరు ఓవరాల్గా వాటర్ పంపిస్తారు, దాంట్లో నుంచి ఫిల్టర్ అయిన వాటర్ అన్ని ఒక లోపల ఇన్సైడ్ మిషన్లో ఫిల్టర్ అయిన వాటర్ అన్ని ఒక దాంట్లోకి వెళ్తుంది. వేస్టేజ్ వాటర్స్ అన్ని కూడా వేరే పైప్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో సిమిలర్ వే అక్కడ ఏం చేస్తున్నారు మీరు, మీకు ఫిల్టర్ వాటర్ అంటే మీకు అంతా ఫిల్టర్ అయిపోయి, మీకు వాటర్ అంతా ప్యూరిఫై అయిపోయి మీకు కావాల్సిన వాటర్ మాత్రమే ఆ బాక్స్లో పడుతుంది. వేస్టేజ్ వాటర్ అంతా కూడా పక్క వేరే పైప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో సిమిలర్ వే ఇక్కడ కూడా మనకు కావాల్సిన డేటా మాత్రమే కావాలి, రిమైనింగ్ డేటా అంతా మనకు అవసరం లేదు. రిపోర్టింగ్కి ఫిల్టర్ చేసుకోవాలి, మనం డాటాను ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయాలి అంటే సో ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ చేయాలి, డాటాను ఫిల్టర్ చేయాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, వీ హ్యావ్ టు యూజ్ ది 3 థింగ్స్ ఉంటాయి ఫిల్టరింగ్లో. వన్ ఈజ్ వేర్ స్టేట్మెంట్. వేర్ ఫస్ట్ ఫిల్టర్కి ఎప్పుడు కూడా వేర్ అని పెట్టాలి. రిమైనింగ్ ఫిల్టర్స్కి యూ హ్యావ్ టు యాడ్. అంటే నీకు ఒక ఫిల్టర్ ఉందనుకోండి, ఒక ఫీల్డ్ పైన ఫిల్టర్ ఉంటే వేరు పెట్టుకోవాలి. 2 ఫీల్డ్స్ పైన ఫిల్టర్ ఉందనుకోండి, ఫస్ట్ దానికి వేరు పెట్టాలి, సెకండ్ దానికి ఐదర్ అండ్ లేదంటే ఆర్. మీరు ఒకటే ఫీల్డ్ పైన ఫిల్టర్ చేస్తుంటే వేర్ స్టేట్మెంట్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి, చూపిస్తాను 2 ఫీల్డ్స్ ఎలా చేస్తామని. ఫస్ట్ అయితే విల్ గో విత్ 1 ఫీల్డ్. సో దీన్ని ఎప్పుడు కూడా వేర్ని ఎప్పుడు కూడా మనం ఎక్కడ రాయాలంటే ఫ్రమ్ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ తర్వాత యూ హ్యావ్ టు రైట్ ఇట్. వేర్ ఏ ఫీల్డ్ పైన కంట్రీ, ఇప్పుడు నాకు కంట్రీ అనే ఫీల్డ్ ఎక్కడ, కంట్రీ అనే ఫీల్డ్లో యూఎస్ఏ ఉంది. సో కంట్రీ డాటా ఫిల్టర్ అవ్వాలి. సో ఐ వాంట్ టు ఫిల్టర్ కంట్రీ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో యుఎస్ఏ ఎలా అయితే ఉందో అలాగే రాయాలి. సో ఈ వాల్యూ వరకు ఎస్క్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్. ఫీల్డ్ నేమ్స్ మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. అప్పర్లో ఉంటే క్యాపిటల్ రాసుకోవచ్చు, అప్పర్లో ఉంటే లోవర్లో రాసుకోవచ్చు, లోవర్ ఉంటే అప్పర్ రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు. బట్ వాల్యూస్ మాత్రం ఏవైతే వాల్యూ రికమెండ్ చేస్తున్నారో, ఇప్పుడు యూఎస్ఏ అనేది ఒక వాల్యూ,
కంట్రీ అనేది ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్ లో యుఎస్ఏ అనేది ఒక వాల్యూ. ఈ వాల్యూస్ మాత్రం ఎలా ఉందో అలాగే రిఫర్ చేసుకోవాలి. వాల్యూస్ విషయంలో మాత్రం ఎస్క్యూఎల్ కేస్ సెన్సిటివ్ గా పనిచేస్తుంది, ఫీల్డ్ విషయంలో పనిచేయదు. ఫీల్డ్ విషయమో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. ఫీల్డ్స్ మీరు కంట్రీ అనేది క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ లో ఉన్నది కదా, మీరు క్యాపిటల్ లెటర్ లో రిఫర్ చేసుకున్నా ఏం కాదు. బట్ వాల్యూస్ మాత్రం ఏ ఫార్మాట్ లో ఉంటే ఆ ఫార్మాట్ లోనే రిఫర్ చేసుకోవాలి. సో యూఎస్ఏ అనేది క్యాపిటల్ లో ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను. అండ్ వాల్యూస్ ఎప్పుడు కూడా టెక్స్ట్ వాల్యూస్ అయినా, టెక్స్ట్ మీరు ఇచ్చే వాల్యూ కనుక టెక్స్ట్ అయితే దో షుడ్ బి రౌండెడ్ ఇన్ ది సింగిల్ కోట్స్. మీరు ఇచ్చే వాల్యూలో ఆల్ఫాబెట్స్ ఉన్న టెక్స్ట్ వాల్యూ అయినా టెక్స్ట్ ఫార్మాట్ అయితే దాట్ షుడ్ బి, ఆ వాల్యూ అనేది ఎప్పుడు కూడా సింగిల్ కోట్ లో ఉండాలి. నెంబర్స్ అయితే సింగిల్ కోట్ అవసరం లేదు, బికాజ్ నెంబర్ లో మనకు అప్పర్ కేసు లోవర్ కేసు అనే ఫార్మాట్ ఏమి ఉండదు కాబట్టి అటువంటి వాటికి మీరు సింగిల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ టెక్స్ట్ వాల్యూస్ మాత్రం సింగిల్ కోట్ పెట్టాలి. ఎందుకు అంటే సిస్టమ్ విల్ చెక్ వెదర్ దట్ వాట్ ఎవర్ వాల్యూ యు ఆర్ పాసింగ్ యూఎస్సీ అనేది అది మరి ఎక్స్పెక్టెడ్ ఫార్మాట్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో సింగిల్ కోట్స్ లో ఇస్తేనే అది ఫార్మాట్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో ఐఎమ్ ఫిల్టరింగ్ ద డాటా వేర్ కంట్రీ ఈక్వల్స్ టు అన్నాను, అంటే నాకు ఓన్లీ యూఎస్ఏకి సంబంధించిన డాటా మాత్రమే కావాలి. సో ఐ వాంట్ టు రైట్ ఈక్వల్స్, కంట్రీ ఈక్వల్స్ టు యూఎస్ఏ. ఇప్పుడు ఇదే దాన్ని మీరు సింపుల్ గా వేరే ఎక్సెల్ ఫైల్లో చూస్తే, మీకు ఎక్సెల్ అయితే చాలా ఈజీ ఉంటుంది ఇది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ I'm taking this Excel file. సో ఈ ఎక్సెల్ ఫైల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ ఫైల్లో నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh కస్టమర్స్ ఉన్నారు. ఈ ఎక్సెల్ ఫైల్లో I have a 1 lakh customers. You can see, I can see the count here, 99,442. I'm rounding it to 1 lakh, for example. సో 1 lakh కస్టమర్స్ ఉన్నారు. ఈ 1 lakh కస్టమర్స్ లో నాకు అందరూ అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు లోడ్ ఆల్ ది 1 lakh కస్టమర్స్. నా రిక్వైర్మెంట్ కి ఏ కస్టమర్ అయితే సూట్ అవుతాడో ఆ రిక్వైర్మెంట్ కి సంబంధించిన కస్టమర్స్ తీసుకోవాలి డాటాలోకి, ఎందుకంటే అన్నెసెసరీ డాటా మనకు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫొటోస్ లో మీరు మీ ఫోన్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సాంగ్స్ పంపించుకుంటున్నారు మీ ల్యాప్టాప్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన సాంగ్స్ పంపించుకుంటే మీకు మెమరీ అనేది సేవ్ అవుతుంది. లేదు అన్ని సాంగ్స్ పంపించుకున్నారు, మీరు వినని సాంగ్స్ కూడా పంపించుకున్నారు మొబైల్లోకి అంటే దట్ డజంట్ మేక్ సెన్స్. మీకు దానివల్ల మెమరీ వేస్ట్ అవుతుంది తప్పించి యూఆర్ నాట్ గోనా లిజన్ దోస్ సాంగ్స్. సో ఇక్కడ కూడా మనకు అవసరం లేని డాటాను లోడ్ చేసుకుంటే మన మెమరీ వేస్ట్ అవుతుంది తప్పించి దర్ ఇస్ నో యూజ్. సో అందుకనే మనకి ఏదైతే రిక్వైర్మెంట్కి అవసరం ఉందో అటువంటి డాటాను మాత్రమే లోడ్ చేసుకోవాలి. సో రిక్వైర్మెంట్ అంటే మీకు చెప్తారు, నాకు ఈ కంట్రీస్ ఆఫ్ డాటా కావాలి, ఈ కస్టమర్స్ ఆఫ్ డాటా కావాలి, ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ ఇయర్స్ ఆఫ్ డాటా కావాలి. సో ఇలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అటువంటి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అప్లై certain logics. So you have to filter the data based on the client requirement. సో ఇప్పుడున్న కేసు ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 1 lakh లో ఐ డోంట్ వాంట్ ఆల్ ది కస్టమర్స్, ఐ డోంట్ వాంట్ ఆల్ ది సిటీస్ ఆఫ్ డాటా ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఐ డోంట్ వాంట్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ డాటా. నాకు అన్ని స్టేట్స్ ఆఫ్ డాటా అవసరం లేదు, నాకు ఓన్లీ ఏపీకి సంబంధించిన స్టేట్కి సంబంధించిన డాటా కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ హ్యావ్ డిఫరెంట్ స్టేట్స్, లైక్ ఆల్మోస్ట్ ఒక 30-40 స్టేట్స్ ఉన్నవి. బట్ అవుట్ ఆఫ్ దట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ ఏపీ. ఇది ఎక్సెల్లో కాబట్టి మీరు సింపుల్ గా ఫిల్టర్ చేసుకుంటున్నారు. దీనికి బ్యాక్ ఎండ్ కోడ్ ఎలా అప్లై అవుతుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రాశానో సేమ్ ఇది బ్యాక్ ఎండ్ లో ఇదే డేటాబేస్ లో అయితే ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్లో మీరు చేసిన యాక్షన్ కి ఇలాంటి ఎస్క్యూఎల్ కోడ్ ఒకటి జనరేట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ వేర్ కంట్రీ ఈక్వల్ టు వేర్ స్టేట్ ఈక్వల్ టు ఏపీ అని అప్లై అవుతుంది బ్యాక్ ఎండ్ లో. బట్ డేటాబేస్ లో మాత్రం మనం మాన్యువల్ రాయాల్సి ఉంటుంది. ఎక్సెల్ అంటే ఇట్స్ కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి మనకి ఇక్కడ సింపుల్ గా ఫిల్టర్ ఆప్షన్స్ అవన్నీ కూడా డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి యూ కెన్ సీ ఐఎమ్ అప్లైయింగ్ ద ఫిల్టర్. సో యూ కెన్ సీ ఇట్ క్లియర్ ద ఫిల్టర్ ఫ్రమ్ కస్టమర్ స్టేట్. నేను ఇప్పుడు ఈ ఫిల్టర్ లో ఓన్లీ ఏపీ మాత్రమే అప్లై చేశాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ క్లియర్ ఇట్. సి దిస్ ఇస్ కాల్డ్ ఫిల్టర్. ఇది ఎక్సెల్ లో ఫిల్టర్.
అదే మనకి డేటాబేస్లో ఫిల్టరింగ్ అంటే యూ హ్యావ్ టు యూస్ ది వేర్ స్టేట్మెంట్, వేర్ వాట్ ఎవర్ ఫిల్టర్ యూ వాంట్, కంట్రీ యూఎస్ఏ. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే ఇఫ్ యూ సీ ఇక్కడ డాటా చూడండి మీరు, ఇక్కడ మనకి 5 రికార్డ్స్ వచ్చినాయి కదా, నేను ఇప్పుడు రన్ చేయగానే యూ విల్ సీ ఓన్లీ 2 రికార్డ్స్. అంటే కస్టమర్ టేబుల్లో 5 రికార్డ్స్ ఉన్నవి, బట్ నా రిక్వైర్మెంట్లో ఓన్లీ 5 రికార్డ్స్ 3 కంట్రీస్ ఆఫ్ డాటాకి సంబంధించి 5 రికార్డ్స్ ఉన్నవి. బట్ నా రిక్వైర్మెంట్లో ఓన్లీ 1 కంట్రీ ఆఫ్ డాటా కావాలి నాకు. సో ఆ 1 కంట్రీ ఆఫ్ డాటాని ఫిల్టర్ చేస్తే ఐ గెట్ ఓన్లీ 2 రికార్డ్స్. యూఎస్ఏకి సంబంధించిన ఓన్లీ 2 కస్టమర్స్ మాత్రమే నాకు వచ్చారు, ఎందుకంటే నా రిక్వైర్మెంట్కి యూఎస్ఏ సంబంధించిన డాటా మాత్రమే లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రిపోర్ట్ అండి, మేము మా కరెంట్ ప్రాజెక్ట్లో మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో వి డివైడెడ్ అవర్ డెవలప్మెంట్ ఇంటూ 3 పార్ట్స్. సో ఒకటి వచ్చేసి డొమెస్టిక్, రెండో వచ్చేసి ఏసియా పసిఫిక్, మూడోది వచ్చేసి ఇంటర్నేషనల్. సో డొమెస్టిక్ అంటే ఏమవుతుందంటే ఇందులో ఓన్లీ యూఎస్ అండ్ కెనడా మాత్రమే కవర్ అవుతాయి మేము ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసే రిపోర్ట్లో. సో ఒక్కొక్క డెవలప్మెంట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఐ గెట్ ది డొమెస్టిక్ రిపోర్ట్ డెవలప్మెంట్, సో డొమెస్టిక్ అంటే అక్కడ అర్థమైపోయింది, ఇంకా అక్కడ ఓన్లీ సో వెన్ ఎవర్ ఐ లోడ్ ద డాటా ఐ నీడ్ టు ఫిల్టర్ ద డాటా ఫర్ ఓన్లీ ఫర్ యూఎస్ అండ్ కెనడా. సో నా ప్రాజెక్ట్లో ఏం చేశారంటే మా కస్టమర్ వాళ్ళ బిజినెస్ని 3 డిఫరెంట్ పార్ట్గా డివైడ్ చేశాడు. 3 రిపోర్ట్ డెవలప్మెంట్ని 3 పార్ట్గా డివైడ్ చేశాడు. కొంతమంది డొమెస్టిక్ రీజన్ సపోర్ట్ ఇస్తారు డెవలపర్స్, కొంతమంది ఏసియా పసిఫిక్ రిపోర్ట్ డెవలప్మెంట్ సపోర్ట్ ఇస్తారు, కొంతమంది ఇంటర్నేషనల్ రిపోర్ట్ డెవలప్ సపోర్ట్ ఇస్తారు. సో డొమెస్టిక్ అన్నప్పుడు నేను పర్టికులర్లీ హ్యాండ్లింగ్ డొమెస్టిక్, అంటే యూఎస్ఏ కెనడాకి సంబంధించిన డాటా పైన మాత్రమే నేను వర్క్ చేస్తాను. నాకు డేటాబేస్లో అన్ని కంట్రీస్ ఆఫ్ డాటా ఉంటుంది, బట్ నేను వర్క్ చేసే రిపోర్ట్ డెవలప్మెంట్ మాత్రం ఓన్లీ డొమెస్టిక్ విచ్ కవర్ ఓన్లీ యూఎస్ఏ అండ్ కెనడా. నేను ఎప్పుడు రిపోర్ట్ బిల్డ్ చేసినా నేను యూఎస్ అండ్ కెనడా డాటాని ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు నేను చేసే రిపోర్ట్ డెవలప్మెంట్లో మిగతా కంట్రీస్ ఆఫ్ డాటా చూపించకూడదు. ఐ వాంట్ టు షో ఓన్లీ యూఎస్ అండ్ కెనడా. అలాగే మా టీంలోనే ఇంకో పర్సన్ హీజ్ హ్యాండ్లింగ్ ఏసియా పసిఫిక్. ఏసియా పసిఫిక్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈ అరబ్ కంట్రీస్ వస్తాయి, ఇండియా వస్తుంది, చైనా వస్తుంది, ఇవన్నీ కూడా ఏసియా కిందకి వస్తాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ అరబ్ కంట్రీస్, సో ఇవన్నీ కూడా ఏసియా పసిఫిక్. సో that person whenever he is developing the report he will filter out the ఏసియా పసిఫిక్ కంట్రీస్ ఆఫ్ డాటా. అంటే ఏసియా పసిఫిక్ లో ఏవైతే కంట్రీస్ వస్తాయో ఆ కంట్రీస్ ఆఫ్ డాటా మాత్రమే he will filter out and he will build the reports. అలాగే ఇంటర్నేషనల్ రిపోర్ట్ కి వీ హ్యావ్ అ సపరేట్ టీమ్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీ నుంచి మాకు సపరేట్ టీమ్ ఉంది. సో అక్కడ ఒక 4 మెంబర్స్ ఉన్నారు డెవలపర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్ ఫ్రమ్ యుఎస్ కెనడా, అపార్ట్ ఫ్రమ్ ఆసియా పసిఫిక్, రిమైనింగ్ అన్ని కంట్రీస్ సంబంధించిన రిపోర్ట్ డెవలప్మెంట్స్ అంతా కూడా వాళ్ళు చేస్తారు, యూరోపియన్ టీమ్ వాళ్ళు. అంటే వాళ్ళు వెన్ ఎవర్ దే ఆర్ క్రియేటింగ్ ఎ రిపోర్ట్ దే ఫిల్టర్ అవుట్ యుఎస్ డాటా, దే ఫిల్టర్ అవుట్ ఆసియా పసిఫిక్. ఇవి రెండు కాకుండా మిగిలిన ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్ ఆఫ్ డాటాని దే విల్ ఫిల్టర్ అవుట్. సో ఇప్పుడు మన రిపోర్ట్ డెవలప్మెంట్లో ఇప్పుడు నేను మీకు చూపించే దాంట్లో వీ హ్యావ్ ఓన్లీ యూఎస్ సంబంధించిన డాటా మాత్రమే ఫిల్టర్ అవ్వాలి. ఐ వాంట్ ఓన్లీ యూఎస్ సంబంధించిన డాటా. సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ ది కస్టమర్ టేబుల్ ఐ ఫిల్టర్ ది యూఎస్ఏ డాటా. సో మీకు ఏదైతే ఫిల్టర్ అప్లై చేస్తున్నారో, ఏ ఫీల్డ్ పైన అయితే ఫిల్టర్ అప్లై చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ ఈక్వల్స్ టు అ వాల్యూ. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ఫిల్టరింగ్ అవుట్ ది యూఎస్ఏ డాటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్ఏ కాకుండా మిగిలిన అన్ని కంట్రీస్ ఆఫ్ డాటా రావాలి. ఇప్పుడంటే నేను ఇప్పుడు రాసిన కోడ్ ప్రకారం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్ టు యూఎస్ఏ. దిస్ ఇస్ ది, అంటే నేను యూఎస్ సంబంధించిన డాటా మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇంకొక రిపోర్ట్ డెవలప్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానిలో యూఎస్ కాకుండా మిగిలిన అన్ని కంట్రీస్ ఆఫ్ డాటా రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా యూ కెన్ యూస్ నాట్ ఈక్వల్స్ ని వీ హ్యావ్ టు రైట్ లైక్ నాట్ ఈక్వల్స్. అంటే దిస్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇండికేట్స్ దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి నేను, ఇది యూఎస్ఏకి సంబంధించిన డాటా కాకుండా మిగిలిన 2 కంట్రీస్ ఆఫ్ డాటా చూపిస్తుంది. పైనదేమో ఈక్వల్ సైన్ విచ్ షోస్ ఓన్లీ యూఎస్ డాటా. దిస్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు యూఎస్, అంటే నాకు యూఎస్ కాకుండా
ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ ఉన్నామండి మనం. సో నేనేం చెప్తానంటే, నేను ఒక నలుగురికి ఒక విషయం చెప్తున్నాను, లేదా నలుగురికి సెటన్ ఒక విషయం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 మెంబర్స్ ఉన్నాము. అవుట్ ఆఫ్ 5 మెంబర్స్లో నేను పోయి ఒక నలుగురికి చెప్తాను, అంటే నేను ఒక విషయం చెప్తాను, మీరు ఈ విషయాన్ని 5th పర్సన్తో చెప్పగలరా అంట. అంటే ఏంటి మీనింగ్ ఏంటి అక్కడ? వీఆర్ ఫిల్టరింగ్ అవుట్ ది 5th పర్సన్. నేను వెళ్ళి 4 మెంబర్స్ చెప్పాలి, నాకు 5th పర్సన్కి ఆ విషయం చెప్పకూడదు. సో ఇక్కడ నేను అనేవాడిని ఐ నీడ్ టు ఫిల్టర్ అవుట్ దిస్ 4 పీపుల్. నేను నాకు నేను ఎవరికైతే విషయం చెప్పాలో వాళ్ళని మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి. 5th పర్సన్ని ఫిల్టర్ చేయకూడదు, ఎందుకంటే నాకు అతనికి చెప్పకూడదు విషయం కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు నాకు ఓన్లీ యూఎస్ఏ కాకుండా మిగిలిన అన్ని కంట్రీస్ కావాలి. అంటే నేను చెప్పే విషయం వాడికి కాకుండా అందరికీ తెలియాలి. వాడికి తెలిస్తే వాడికి తెలియకూడదు విషయం, వాడు కాకుండా అందరికి తెలియాలి అన్నప్పుడు ఏం చేస్తానంటే, ఐ పుట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ పర్సన్ నాట్ ఈక్వల్స్ టు 5 అని పెడతాను. అంటే 5th పర్సన్ కాకుండా మిగిలిన అందరి పర్సన్కి నేను చెప్పే విషయం తెలియాలి. సో అలాగే ఇప్పుడు నేను ఇక్కడ పాస్ చేసే విషయము, ఇప్పుడు పాస్ చేసే డేటా నాకు యూఎస్ఏ కాకుండా మిగిలిన కంట్రీస్ ఆఫ్ డేటా రావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే, ఐ కెన్ యూస్ నాట్ ఈక్వల్స్ టు యూఎస్ఏ. ఇఫ్ ఐ రన్ దిస్, దిస్ వన్, రెండు కొరీస్ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇఫ్ ఐ రన్ దిస్, there you can see I don't see US data in the output. Why? Because we filter out, మనకు అవసరం లేదు యూఎస్ఏ కాబట్టి we put not equals. సో ఈక్వల్స్ అయితేనేమో మీరు ఇచ్చిన వాల్యూకి సంబంధించి డేటా వస్తుంది. నాట్ ఈక్వల్స్ తో అయితే మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అది కాకుండా మిగిలినవన్నీ వస్తుంది. If you particularly need this information, you have to put equals and then write the value in a single quotes. లేదు నాకు ఈ ఒక్క వాల్యూ కాకుండా మిగిలిన అన్ని కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I have some data, Prem, Sudarshan, Vamshi, and Venkat, Ramesh, for example. నా దగ్గర నేమ్స్ సంబంధించిన ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ లో వీ హ్యావ్ డిఫరెంట్ 5 యూజర్స్ ఉన్నారు, 5 డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా రిపోర్ట్ డెవలప్మెంట్ లో ఏమడుగుతానంటే, నేను నాకు ప్రేమ్ సుదర్శన్ కాకుండా మిగిలిన 3 యూజర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఐ వాంట్ టు ఫిల్టర్, నాకు ఈ అవుట్ ఆఫ్ 5 స్టూడెంట్స్ లో ఓన్లీ 3 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. వంశీ, వెంకట్, రమేష్, ఈ ముగ్గురికి సంబంధించిన డేటా మాత్రమే నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ ప్రేమ్ అండ్ సుదర్శన్. ఎలా రాస్తామండి లాజిక్? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం స్టూడెంట్స్ అనే టేబుల్ అనుకుందాం. స్టూడెంట్స్ అనే టేబుల్లో నేమ్స్ అనే ఫీల్డ్ ఇది. స్టూడెంట్ అనే టేబుల్లో నేమ్ అనే ఫీల్డ్ అది. సో ఎలా రాస్తాం దీన్ని? ఫస్ట్ Can you repeat the question, sir? నాకు స్టూడెంట్ అనే టేబుల్లో నేమ్ అనే ఫీల్డ్లో 5 నేమ్స్ ఉన్నాయి. ఓకే, 5 స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి. నాకు ఈ 5 స్టూడెంట్స్లో ఓన్లీ 3 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఐ వాంట్ ఓన్లీ 3 స్టూడెంట్స్, సుదర్శన్, వంశీ, వెంకట్, రమేష్, ఈ ముగ్గురికి సంబంధించిన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. Okay. Like operator, can we use like operator? Where condition we can use? ఫస్ట్ ఎలా రాస్తాను చెప్పండి. ఫస్ట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎలా రాస్తాను చెప్పండి. ఫస్ట్ Select name from table name, where name equal to like, name.
సెలెక్ట్ ఫస్ట్ Where name is టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఇస్ మై టేబుల్. ఓకే, విచ్ మీన్స్ ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఏం చేస్తుంది, నాకు కంప్లీట్ డేటా ఇస్తుంది, ఆల్ ఫీల్డ్స్ ఇస్తుంది. దీంట్లో నాకు ఓన్లీ నేమ్ అనే name? ఫీల్డ్ లో నుంచి నేమ్స్ అనే ఫీల్డ్ లో నుంచి 3 ఫీల్డ్స్ ఇక్కడ, అంటే మోర్ దెన్ 1 వాల్యూ ఐ హ్యావ్ అ ఫిల్టర్ అవుట్. ఇంతకుముందు నేను చెప్పిన ఈక్వల్ సైన్ దేనికి అంటే, ఇందాక మీకు ఈక్వల్ సైన్ ఒకటి చెప్పాను. సో ఈక్వల్ సైన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విచ్ It విల్ will ఓన్లీ show up. వర్క్స్ ఫర్ సింగిల్ వాల్యూ. అంటే మీకు Okay. ఇప్పుడు యుఎస్ఏ అనే ఒక సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి మీకు ఈక్వల్ సైన్ అనేది పనిచేస్తుంది. బట్ ఇక్కడ నాకు 3 వాల్యూస్ ఉన్నాయి, వంశీ ఉంది, వెంకట్ ఉంది, రమేష్, 3 వాల్యూస్ ఉన్నాయి. సో 3 వాల్యూస్ ఉన్నప్పుడు మీకు ఈక్వల్ సైన్ అనేది పనిచేయదు. అంటే మోర్ దెన్ 1 వాల్యూ ఉంటే ఎన్ని ఈక్వల్ సైన్ తీసుకోవచ్చు? పని. I'll explain that. సో ఇటువంటి కేసెస్లో యూ హ్యావ్ టు యూజ్ ది ఇన్ ఆపరేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ఈక్వల్స్ టు సింగిల్ వాల్యూ అయితే ఈక్వల్స్ అని వాడతారు. అదే మల్టిపుల్ వాల్యూస్ ఉంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్ ఆపరేటర్. మరి ఇన్ వాడినప్పుడు మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇన్ అ బ్రాకెట్ వేర్ ఈచ్ వాల్యూ విల్ బి ఇన్ ద సింగిల్ కోట్స్. సో వంశీ is the one, and Venkat single quotes space, and then sings comma Ramesh. So this will give 3 students information. This will filter out Prem and Sudarshan because వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ నేమ్స్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాకుండా ఓన్లీ దీస్ 3 పర్సన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. సో సిమిలర్ వే లెట్స్ లుక్ ఇన్ టు దాట్ హియర్. సో ఇప్పుడు నేను నాట్ ఈక్వల్స్ టు యూఎస్ అని రాశాను కదా, సో దీన్ని అదర్ వేలో రాసుకోవాలి. నాకు ఓన్లీ యూకేకి సంబంధించిన యూఏకి సంబంధించిన డేటా కావాలి అంటే ఐ కెన్ రైట్ అదర్ వే ఆల్సో, వేర్ కంట్రీ ఇన్ యూకే కామా యూఏఈ. సో మోర్ దెన్ 1 వాల్యూ ఉంటే మోర్ దెన్ 1 వాల్యూ మీరు ఫిల్టర్ చేయాలి. ఒక పర్టికులర్ ఫీల్డ్ లో మోర్ దెన్ 1 వాల్యూ మీరు ఫిల్టర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఇన్ ఆపరేటర్. అంటే ఒక వాల్యూ ఉంటే సింపుల్ గా యూ కెన్ పుట్ ఈక్వల్ సైన్ అండ్ యూ కెన్ రైట్ ద వాల్యూ ఇన్ సింగిల్ కోట్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ మోర్ దెన్ 1 వాల్యూ అంటే ఇక్కడ నాకు మోర్ దెన్ 1 వాల్యూ, యూకే ఒకటి ఉంది, యూఏఈ 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూ అంటే ఇట్ ఇస్ మోర్ దెన్ 1. సో 2 వాల్యూస్ నథింగ్ బట్ మోర్ దెన్ 1 కాబట్టి మోర్ దెన్ 1 అన్నప్పుడు మీకు ఈక్వల్స్ అని, ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్స్ అని పెట్టాను అనుకోండి, ఇట్ వోంట్ వర్క్, ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ row value misused. So it doesn't return, it doesn't work actually. So you have to use the in operator. Instead of equal sign, we have to put in. So ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది నాకు కావాల్సిన 2 countries ని ఫిల్టర్ చేస్తుంది, యూకే అండ్ యూఏఈ. ఈవెన్ మల్టిపుల్ వాల్యూస్ ని కూడా మీరు నాట్ ఈక్వల్స్ తో పెట్టాలనుకుంటే యూ హ్యావ్ టు పుట్, మరి నాట్ ఈక్వల్స్ లో కూడా మల్టిపుల్ వాల్యూస్ ఎలా రాస్తాము అన్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ నాట్, ఇక్కడ యూ హ్యావ్ టు పుట్ నాట్ ఈక్వల్. సో సింగిల్ వాల్యూకి నాట్ ఈక్వల్స్ టు ఇలా రాస్తారు, మల్టిపుల్ వాల్యూస్ కి నాట్ ఈక్వల్స్ అంటే ఇలా రాస్తారు. మల్టిపుల్ వాల్యూస్ అంటే ఆబ్వియస్గా ఇన్ వస్తుంది. ఓకే, నాట్ ఈక్వల్స్ నాట్ ఇన్ అంటే సింపుల్ గా నాట్ ఈక్వల్స్ అనమాట, మల్టిపుల్ వాల్యూస్ నాట్ ఈక్వల్స్. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కాకుండా మిగిలిన కంట్రీ ఆఫ్ డాటా వస్తుంది, మిగిలిన కంట్రీస్ ఎన్ని ఉంటే అన్ని డాటా వస్తుంది, విచ్ ఇస్ ఈ 2 కంట్రీస్ కాకుండా మిగిలిన కంట్రీ ఓన్లీ యూఎస్ఏ కాబట్టి యూఎస్ఏకి సంబంధించిన డాటా మాత్రమే ఇట్ ఇస్ రిటర్న్ అవుట్. సో వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్, ఈ కంట్రీకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేమ్ సింటాక్స్ వి గోనా యూజ్ ఇన్ ది క్లిక్ సెన్స్ యాజ్ వెల్. అంటే మనం ఇక్కడ ఎలా అయితే వేర్ స్టేట్మెంట్ లో కంట్రీ ఈక్వల్ టు యూఎస్ రాస్తున్నామో సేమ్ వే వి రైట్ వేర్ కంట్రీ ఈక్వల్ టు యూఎస్ఏ అని మనం క్లిక్ లో కూడా అలాగే రాసుకుంటాం. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇన్ అనే ఆపరేటర్ మన క్లిక్ లో పనిచేయదు. సో క్లిక్ లో దిస్ ఇన్ ఆపరేటర్ డజంట్ వర్క్. దీనికి వేరే ఆల్టర్నేటివ్ గా వేరే ఫంక్షన్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఇన్ ది ట్రైనింగ్ పార్ట్. బట్
SQL లో అయితే ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకుంటాము, అలాగే సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకుంటాం. ఈక్వల్ సైన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సింగిల్ వాల్యూ ఫిల్టర్. ఒకటే ఫీల్డ్ లో, కంట్రీ అనే ఫీల్డ్ లో ఒక వాల్యూని ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఈక్వల్ సైన్, కంట్రీ అనే ఫీల్డ్ లో ఒక వాల్యూని ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఐదర్ ఈక్వల్స్ అయితే ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్ అయితే ఈ సింబల్ నాట్ ఈక్వల్స్. ఇదే సేమ్ నాట్ ఈక్వల్ సింబల్ సేమ్ ఫర్ క్లిక్స్ యాజ్ వెల్. క్లిక్ లో కూడా నాట్ ఈక్వల్స్ అంటే ఇలాగే వాడతాం. అలాగే ఒకటే కంట్రీ అనే ఫీల్డ్ లో మోర్ దెన్ వన్ వాల్యూ ఫిల్టర్ చేయాలి అన్నప్పుడు ఈక్వల్స్ అని పనిచేయదు. అటువంటి కేసెస్ లో we యూజ్ ఇన్ ఆపరేటర్. అండ్ అట్ ది సేమ్ టైం ఇఫ్ యూ వాంట్ నాట్ ఈక్వల్స్ టు అప్లై చేయాలనుకుంటే మల్టిపుల్ వాల్యూస్ కి యూ హావ్ టు రైట్ నాట్ ఇన్. అండ్ దిస్ ఇస్ ఫర్ జస్ట్ వన్ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంకో ఫిల్టర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇదే ఎక్సెల్ ఫైల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించిన ఎక్సెల్ ఫైల్లో నేను స్టేట్ వచ్చేసి ఏపీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం ఐ వాంట్ టు సిటీ. ఒక స్టేట్ లో చాలా సిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే తెలంగాణ స్టేట్ ఆర్ ఏపీ స్టేట్. సో స్టేట్ అనేది, ఈ స్టేట్ లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ డిస్ట్రిక్ట్ లో మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి. సో ఒక స్టేట్ లో వీ విల్ హ్యావ్ ది లాట్ ఆఫ్ సిటీస్, రైట్? సో నాకు ఏం అవ్వాలి ఇప్పుడు డాటా అంటే, నాకు ఫస్ట్ ఏపీ స్టేట్ అప్లై అవ్వాలి. అండ్ దెన్ దాంట్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ తిరుపతి. తిరుపతి ఇస్ అ సిటీ. సో ఆ సిటీకి సంబంధించిన డేటా కావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అప్లై ది ఏపీ స్టేట్ ఫిల్టర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు అప్లై ది సిటీలో తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాలి. సిమిలర్ వే ఇఫ్ యూ వాంట్ మోర్ దెన్ వన్ ఫిల్టర్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంట్రీ ఈక్వల్ టు, ఐ విల్ టేక్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వేర్ కంట్రీ ఈక్వల్ టు యూఎస్ఏ అంటే యూఎస్ఏ సంబంధించిన డేటా ఫిల్టర్ చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం యూఎస్ఏలో కూడా నాకు వాళ్ళ ఏజ్ వచ్చేసి 32 అబౌవ్ ఉండాలి. వన్ అండ్ ఏజ్ 32 ఆర్ అబౌవ్ ఉండాలి. అంటే నాకు టూ స్టేట్మెంట్స్ అప్లై చేయాలి. నాకు కస్టమర్ టేబుల్ పైన 2 స్టేట్మెంట్స్ అప్లై చేయాలి. ఒకటి కస్టమర్ యూఎస్ఏ వాడు అయి ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం యూఎస్ఏలో వాడి ఏజ్ 32 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఐ వాంట్ హిస్ ఏజ్ 32 అండ్ దానికంటే ఎక్కువ ఉండాలి. సో అటువంటిప్పుడు మ్యాథమెటిక్లో ఎలా వాడతామండి మనం? Age greater than equal to 32. ఏజ్ గ్రేటర్ దెన్ 32. గ్రేటర్ దెన్ అంటే Greater than equal గ్రేటర్ దెన్ to. 32 అన్నాం అనుకోండి. సో విచ్ విల్ టేక్ ఏజ్ ఫ్రమ్ 33. అంటే 32 కన్నా Equal to. ఎక్కువ ఉన్న ఏజెస్ ని కన్సిడర్ చేసుకుంటాం. Okay. బట్ నాకేంటి Okay. 32 కావాలి, 32 అబోవ్ కూడా కావాలి. సో Equal to. అటువంటిప్పుడు వీ హ్యావ్ టు పుట్ ది గ్రేటర్ దెన్ ఈక్వల్. సో ఇప్పుడు ఏమవుతుంది డాటా అంటే ఫస్ట్ కంట్రీ ఈక్వల్ టు యుఎస్ఏ అనే ఫిల్టర్ అప్లై అవుతుంది. వేర్ కంట్రీ ఈక్వల్ టు యుఎస్ఏ. సో ఫస్ట్ ఫిల్టర్ ఆల్వేస్ యూజ్ ది వేర్ స్టేట్మెంట్. సో ఫ్రమ్ సెకండ్ ఫిల్టర్, దిస్ ఇస్ సెకండ్ ఫిల్టర్. దిస్ సెకండ్ ఫిల్టర్ యూ హ్యావ్ టు యూజ్ ది ఐదర్ అండ్ లేదంటే ఆర్. సో ఆర్ అనేది చాలా చాలా రేర్ గా వాడతారు, అండ్ చాలా ఎక్కువ వాడతారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఓవరాల్ కస్టమర్స్ లో ఉన్న యుఎస్ఏ డేటా ఫిల్టర్ అవుతుంది విత్ దిస్ లైన్. ఆ యుఎస్ లో డేటా నుంచి అగైన్ 32 అండ్ అబోవ్ ఉన్న డేటా ఏదైతే ఉందో అది రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది జస్ట్ ఇంతకుముందు నేను యూఎస్ఏకి రన్ చేసింది. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ యూ విల్ గెట్ ఓన్లీ, you will not get any data here. So query successful executed, the result set is empty. ఎందుకంటే నాకు యుఎస్ఏలో ప్రజెంట్ ఏ కస్టమర్ కూడా 32 అండ్ అబోవ్ ఏజ్ ఉన్న కస్టమర్ లేడు. నాకున్న డేటాబేస్ లో వచ్చేసి యుఎస్ఏ అండ్ ఏజ్ వచ్చేసి 22-31 ఉన్నదే 2 కస్టమర్స్, వాళ్ళ ఏజ్ కూడా 22-31 ఉంది. బట్ నేను ఇక్కడ అప్లై చేసే కస్టమర్ లాజిక్ ఏంటి, ఫిల్టర్ లాజిక్ ఏంటి, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 32. 32 అండ్ అబోవ్ ఏజ్ ఉన్న కస్టమర్స్ లేరు నాకు డేటాబేస్. అదే ఇప్పుడు నేను సింపుల్ గా 30 పెట్టాను అనుకోండి. పుట్ 30
ఫస్ట్ యూఎస్ఏకి సంబంధించిన డేటా, అందులో 2 రికార్డ్స్ వస్తున్నవి. తర్వాత ఏజ్ ఫిల్టర్ అప్లై అయ్యేసరికి ఐ విల్ గోట్ ఓన్లీ 1 రికార్డ్. సో 30 ఆర్ అబోవ్ ఏజ్ ఉన్న పర్సన్ ఓన్లీ 1 కస్టమర్స్ ఉన్నారు. సో ఐ యూస్ టు వర్క్ ఫర్ 1 ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అండి. అంటే యూరోపియన్ సంబంధించిన ఒక ఈ-కామర్స్ ప్రాజెక్ట్కి నేను వర్క్ చేశాను ఒక 3 months. దాంట్లో రిక్వైర్మెంట్ ఎలా ఉండేది అంటే, వాళ్ళకు ఓన్లీ ఇప్పుడు జర్మనీకి సంబంధించిన డేటా చూపించాలి నేను. సో ఆ జర్మనీకి సంబంధించిన డేటాలో వాడు ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా ఏజ్ 35 to 45 ఏజ్ ఎవరైతే దే ఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ దాట్ ఏజ్ పర్సన్స్. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఆ ఏజ్ వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతాయి. 35 to 45 ఏజ్ అంటే ఎవరైనా వాడచ్చు, బట్ ఎక్కువ యూజర్స్ ఆ ఏజ్ వాళ్ళే వాడతారు. సో వాటి రిపోర్ట్లో ఏం అడిగాడంటే నన్ను, సో నేను అది ఫస్ట్ టైం అంటే నాకు అటువంటి రిక్వైర్మెంట్ కూడా వస్తుంది. సో హీ వాంట్ ఓన్లీ ఏజ్ 35 to 45 డాటా. అదేంటి ఓన్లీ ఇదే డేటా అని నేను అడిగితే వాళ్ళు లేదు లేదు మీరు వచ్చేది ఫిల్టర్ చేయండి తర్వాత మేము చూస్తాము అని చెప్పేసి డేటా ఫిల్టర్ చేసిన తర్వాత దే మెయిన్లీ ఫోకస్డ్ వై అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే వాళ్ళు డిజైన్ చేశారో దట్ ప్రోడక్ట్ విల్ ఓన్లీ హెల్ప్ దట్ ఏజ్ పీపుల్ జనరల్గా. సో అందుకని ఆ ఏజ్లో జర్మనీలో వింటర్ సీజన్లో అసలు ఎలా వాడుతున్నారు, వాళ్ళు ఎంతవరకు బిజినెస్ వాళ్ళది రన్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ రిపోర్ట్ బిల్డ్ చేయమన్నారు. సో జనరల్గా మీకు రిక్వైర్మెంట్స్ అనేవి మల్టిపుల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుందండి. జనరల్ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క రకమైన రిపోర్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. సో బట్ వెన్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ మల్టిపుల్ ఫిల్టర్స్ అండ్ సింగిల్ టేబుల్, ఇప్పుడు నేను చూడండి ఇది మల్టిపుల్ ఫిల్టర్స్. ఇవి మల్టిపుల్ ఫిల్టర్స్ అంటే కంట్రీ అనే దానిపైన ఒక ఫిల్టర్ అప్లై అవుతుంది అండ్ ఏజ్ అనే ఫిల్టర్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్సెల్లోకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ స్టేట్లో నేను ఏపీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెజిలియన్ సంబంధించిన డాటా. సో ఇక్కడ ఏపీ అంటే మన ఏపీ కాదు, ఇది బ్రెజిల్లో ఏపీ అనే స్టేట్, ఆ స్టేట్లో ఉన్న సిటీస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెలెక్ట్ శాంటానా స్టేట్, శాంటానా సిటీ. సో ఏపీ స్టేట్లో నేను సెలెక్టింగ్ శాంటానా స్టేట్. అంటే ఏంటి, ఫస్ట్ ఏపీ డేటా ఫిల్టర్ చేశాను, ఓవరాల్ అన్ని స్టేట్లో నుంచి ఏపీ డేటా ఫిల్టర్ చేసుకున్నాను. ఆ ఏపీ డేటాలో మళ్ళీ నేను డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి, అందులో నుంచి ఓన్లీ శాంటానా సిటీని మాత్రం ఫిల్టర్ చేసుకున్నాను. సో యూ విల్ సీ ఓన్లీ 10 రికార్డ్స్ నా కౌంట్ ఇస్ 10 now. అంటే ఏపీ స్టేట్లో నాకు మొత్తం 1 lakhs ఈ కంప్లీట్ డేటా సెట్లో 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. సో ఏపీకి సెలెక్ట్ చేయగానే నేను ఏపీ డేటా సెలెక్ట్ చేయగానే నాకు ఆ రో కౌంట్ అనేది 69కి వచ్చింది. అంటే 1 lakh నుంచి ఓన్లీ 69 రికార్డ్స్కి వచ్చింది. మళ్ళీ 69లో కూడా బేస్డ్ ఆన్ మై సిటీ సెలెక్షన్ ఐఎమ్ ఫిల్టరింగ్ ది డేటా టు వన్ పర్టికులర్ సిటీ విచ్ విల్ గెట్ ఓన్లీ 10 రికార్డ్స్ ఇన్ ది అవుట్. సో దిస్ ఇస్ ది జస్ట్ ఎక్సెల్ ఫార్మాట్ థింగ్స్. ఇందులో దీనికి బ్యాక్ ఎండ్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, వాట్ ఎవర్ వి రైట్ ఇన్ ది SQL query like this is how the filtering will works database లో. ఫస్ట్ కస్టమర్ టేబుల్లో ఉన్న కంప్లీట్ డేటా వస్తుంది విచ్ విల్ రిటర్న్ 5 రికార్డ్స్. దాంట్లో నుంచి కంట్రీ ఈక్వల్ టు యూఎస్ఏ అని అప్లై అన్నాం అంటే ఆ 5 రికార్డ్స్లో నుంచి ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి. యూఎస్ఏ అన్నాం కాబట్టి ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి. మళ్ళీ ఆ 2 రికార్డ్స్లో కూడా వీఆర్ అప్లైక్ వన్ మోర్ ఫిల్టర్ విచ్ ఇస్ ఏజ్ గ్రేటర్ దెన్ 30. సో అప్పుడు ఓన్లీ 1 రికార్డ్ సాటిస్ఫైడ్ దట్ లాజిక్, సో విచ్ విల్ రిటర్న్ ఓన్లీ 31, 1 రికార్డ్. నెంబర్స్ అయితే మీరు సింపుల్గా గ్రేటర్ దెన్ లెస్ దెన్ రాసుకోవచ్చు, టెక్స్ట్ వాల్యూస్ అయితే గ్రేటర్ దెన్ రాసుకోరు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద ఇన్ ఆపరేటర్. అదే నెంబర్స్ అనుకోండి యూ కెన్ సింప్లీ పుట్ గ్రేటర్ దెన్ 30. దీంట్లో 30, 31, 40, 42 అప్ టు ఇన్ఫినిటీ లెవెల్ వరకు ఈ ఏజ్ అనేది వర్క్ అవుతుంది, ఈ సింటాక్స్ అనేది వర్క్ అవుతుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్. బట్ టెక్స్ట్లో మనకు అలాంటి పాసిబిలిటీ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ ది ఇన్ ఆపరేటర్, నాట్ ఈక్వల్స్ టు నాట్ ఇన్. సో సిమిలర్ వే let's do it for the orders table. Let's quickly take a look at the orders table. So select the star from orders. So let's execute this. We'll get all the fields. Star from star anan kabatti we'll get all the fields. Okay.
సో ఇప్పుడు నాకు దీంట్లో ఐ వాంట్ టు సీ ఓన్లీ ఆర్డర్స్ విచ్ ఆర్ having the amount greater than 300 and less than greater than 300. I want to consider only orders which are greater than 300. ఎలా రాస్తాము? నాకు అన్ని ఆర్డర్స్ అవసరం లేదు. ఏదైతే ఆర్డర్ 300 కన్నా ఎక్కువ సేల్ చేసిందో అమౌంట్ చేసిందో ఆ ఆర్డర్స్ మాత్రమే కావాలి. Where Select item orders where order amount greater than or equal to 3,000 and less than or equal to 2,000 something values. Where which Using field? and Which field is this? using and condition. Which field is this? Order amount? What is ఆర్డర్ amount? అమౌంట్ ఆర్డర్ అమౌంట్ ఉందా అమౌంట్ ఉందా నాకు ఫీల్డ్? where amount Amount. is Amount. greater than it. Yep. Greater than equals to 300. That's it. Yeah, okay. సో ఇప్పుడు ఏమవుతుందంటే 300 కన్నా 300 అండ్ 300 కన్నా ఎక్కువ ఉన్న ఆర్డర్స్ మాత్రమే మనకు వస్తాయి. సో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి మనకి 300 అబోవ్? ఓన్లీ దీస్ 4. So 400. అవుట్ ఆఫ్ 5 లో ఓన్లీ 4 అవుట్ ఆఫ్ 5 లో 4 ఆర్డర్స్ ఆర్ హ్యావింగ్ ది గ్రేటర్ దెన్ 300. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. You will get only 4 records. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కాబట్టి 300 కూడా కన్సిడర్ అయ్యింది. అదే ఇప్పుడు నేను 301 ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్ని వస్తాయి? Three values. 3 వస్తాయి. బికాస్ ఇట్ విల్ నాట్ రిటర్న్ మౌస్ బికాస్ విచ్ ఇస్ టేకింగ్ 300. ఆ 300 అనేది 300 వాట్ కంటే తక్కువ కాబట్టి దట్ స్టేట్మెంట్ విల్ నాట్ సాటిస్ఫైడ్. సో యూ విల్ గెట్ ఓన్లీ 3 cards. And similar way, let's go here. Select start from shippings. Let's take the shippings table. This is the table shippings. So shipping table for 3 fields on the way. Let's query this. Okay, status pending, delivered. From here, I want to just consider only pending. Where status equal to pending in single quotes. Where status equals to pending in a single quotes. Single quotes is a mandatory. Why? Because it's a text value. And pending ఎలా అయితే ఉందో అలాగే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెండింగ్ లో పీ క్యాపిటల్ ఉంది కదా, నేను ఇప్పుడు స్మాల్ రాశాను అనుకోండి. అండ్ ఎస్క్యూఎల్ కేస్ సెన్సిటివ్ అన్నాను. ఎస్క్యూఎల్ కేస్ సెన్సిటివ్ దేని వరకు? ఓన్లీ ఫీల్డ్స్ నేమ్, టేబుల్ నేమ్స్ వరకు. బట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూ కాదు. పెండింగ్ అనేది ఇప్పుడు ఒక వాల్యూ. స్టేటస్ అనే ఫీల్డ్ లో ఇది ఒక వాల్యూ కాబట్టి ఆ వాల్యూ ఎలా అయితే ఉందో అలాగే రాయాలి. ఇప్పుడు పెండింగ్ అనే స్మాల్ లెటర్ రాశారు అనుకోండి, query executed, however result is empty. అంటే స్మాల్ పెండింగ్ అని ఎటువంటి డేటా లేదు. స్మాల్ పీతో ఎటువంటి పెండింగ్ అని లేదు. క్యాపిటల్ పెండింగ్ అనేది క్యాపిటల్ పీతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు క్యాపిటల్ పీ ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ డేటా. బికాస్ మీరు వాల్యూ మాత్రం whenever you are passing the value, that value must be accurate. So this is just a filtering the data. మరి ఇక్కడ మీరు ఇంకో విషయం చూస్తే, just for example, I'm removing this filter. I'm just running the customer, for example. Let's keep this. So I want to, so currently like you see shipping ID which is in the ascending order. 1 to 4 అనేది సీక్వెన్స్ వేలో వస్తుంది, సీక్వెన్స్ లో డాటా వస్తుంది, which is fine. I want to reverse this order. అంటే నాకు సార్టింగ్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ డాటాలో
లేటెస్ట్ అంటే హైయెస్ట్ షిప్పింగ్ ఐడి ఏదైతే ఉందో అది ముందు రావాలి, లోయెస్ట్ షిప్పింగ్ ఐడి లాస్ట్లో రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, లోయెస్ట్ షిప్పింగ్ ఐడి ముందు వస్తుంది, హైయెస్ట్ షిప్పింగ్ ఐడి లాస్ట్లో వస్తుంది. బట్ ఐ వాంట్ టు చేంజ్ ద డాటా, ఫిల్టర్ కదా, ఐ వాంట్ టు చేంజ్ ద డాటా ఇన్ అ డిసెండింగ్ ఆర్డర్. అంటే నాకు ఈ షిప్పింగ్ ఐడి ఏదైతే హైయెస్ట్ అమౌంట్ ఉందో ఇది ఫస్ట్ రావాలి అండ్ లోయెస్ట్ షిప్పింగ్ ఐడి లాస్ట్లో రావాలి. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 4, 2, 1 ఈ ఫార్మాట్ రావాలి. సో దిస్ ఇస్ కాల్డ్ నథింగ్ బట్ ది చేంజింగ్ ది ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో కరెంట్లీ అసెండింగ్ ఆర్డర్లో డాటా చూపిస్తుంది, ఐ వాంట్ టు ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ ది డిసెండింగ్ ఆర్డర్స్. సో డాటాని డిసెండింగ్ ఆర్డర్లో చేయాలి అంటే ఎప్పుడైనా సరే డాటాని సార్ట్ చేయాలి, మీరు అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ది ఆర్డర్ బై. ఆర్డర్ బై అనే స్టేట్మెంట్ వాడాలి, విచ్ విల్ ఆల్వేస్ యూజ్ ఆఫ్టర్ ది ఫిల్టర్స్. మీకు వేర్ తర్వాత వేరే ఫిల్టర్ ఉంటాయి, అండ్ అని, అండ్ తర్వాత మీరు రాయాలనుకుంటే అక్కడ రాసుకోవాలి ఆర్డర్ బై అనేది. I'll take one thing, otherwise instead of this one I'll take this one for better understanding, because we have two filters here. So where country equal to USA, so I'll take two countries here, USA, two countries, and let's see. If I age above ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు చూస్తే కస్టమర్ ఐడి 1, కస్టమర్ ఐడి 4. సో 1 ముందు వస్తుంది, 4 తర్వాత వస్తుంది. నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి డాటా, అంటే 4 ముందు రావాలి, 1 తర్వాత రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ యూజ్ ది ఆర్డర్ బై స్టేట్మెంట్ ఇక్కడ. అంటే మీరు ఫిల్టర్స్ అన్ని అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు యూజ్ ది ఆర్డర్ బై, ఏ ఫీల్డ్ పైన రావాలో ఆ ఫీల్డ్, కస్టమర్ ఐడి. డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి యూ హ్యావ్ టు పుట్ డెస్క్, షార్ట్ కట్ లో డెస్క్ అని పెట్టాలి. డెస్క్ నథింగ్ బట్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఇప్పుడు డాటా ఏమవుతుంది అంటే ఫస్ట్ టేబుల్ విల్ సెలెక్టెడ్, తర్వాత యూఎస్ఏ యూకేకి సంబంధించిన డాటా ఫిల్టర్ అవుతుంది, దానిపైన వచ్చిన డాటా పైన ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 25 అనే ఫిల్టర్ అప్లై అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ పైన ఓకే ఆర్డర్ ఐడి పైన ఇది డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ డిసైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ ఇచ్చే దీన్ని బట్టి ఇట్ విల్ డిసైడ్ ascending or descending order. For example, if I do run script, you will see now 4 is 1, 4 is first place and 1 is last place because of the customer ID we are passing in the descending order. సో ఇక్కడ మీరు ఏదైనా వాల్యూ పాస్ చేయొచ్చు, కస్టమర్ ఐడి ఇవ్వచ్చు, ఫస్ట్ నేమ్ ఇవ్వచ్చు, లాస్ట్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్లో ఆల్ఫాబెట్స్ బట్టి ముందు రావాలి, వెనక రావాలి, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ రావాలి, లేదంటే ఏజ్ వైజ్ డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ రావాలి, లేదంటే కంట్రీ వైజ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ రావాలి, వాట్ ఎవర్ నేమ్ యూ కెన్ డూ ఆర్డర్ బై స్టేట్మెంట్. సో దిస్ లాజిక్ ఇస్ ఆల్సో సేమ్. క్లిక్ లో సేమ్ ఇలాగే వాడతాం, ఇది కూడా ఆర్డర్ బై స్టేట్మెంట్ కూడా ఇలాగే వాడతాం. ద ఓన్లీ డిఫరెన్స్ క్లిక్ కి ఎస్క్యూఎల్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రజెంట్ ది ఇన్ ఆపరేటర్ అయితే పనిచేయదు. ఎస్క్యూఎల్ తో కంపేర్ చేసుకుంటే ఇన్ ఆపరేటర్ అనేది పనిచేయదు. సో టుమారో వి గోనా let's look at this one first. I have some videos. So this is what I was talking about. So typical SQL query has a form like select, మీకు fields కావాలనుకుంటే ఇలా, and tables where. So select class basically ఏం చేస్తే select star from, for example, star indicates all the fields, all the columns from the table. If you want, you can require the fields అనుకుంటే select name, email address from the instructor table, for example. And note SQL names are case sensitive. You may use uppercase or not case sensitive. Field names మరి ఎలా అయినా వాడుకోవచ్చు, అప్పర్ కేస్, లోవర్ కేసు. ఇన్ కేస్ మీరు ఫీల్డ్ రీనేమ్ చేద్దాము అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ది యాజ్ ఆపరేటర్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్పేస్, మీరు ఇచ్చే నేమ్లో స్పేస్ ఉంటే యూ హ్యావ్ టు యూజ్ ఐదర్ డబుల్ కోట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది ఫీల్డ్ నేమ్స్. This is what we discussed in yesterday's demo, and today also we got some idea about it. So this one is done. Then wait class.
So where class basically to filter out the data. You can see. So can you use that to find all the instruction in computer science department. So where select name from customer, where department name equals to computer science. And comparison result can be during logical operators as well. So if you see two filters apply now, where department equal to computer science and వాళ్ళ salary వచ్చేసి more than 80,000. సో ఇప్పుడు రిసెషన్ నడుస్తుంది అన్నారు జనరల్ గా మార్కెట్ లో. సో హౌ దే ఐడెంటిఫై దిస్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు రిసెషన్ జరిగినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఇంపాక్ట్ ఎక్కడ అవుతుంది అంటే హైయెస్ట్ శాలరీ ఉన్న పర్సన్స్ కి భయం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ శాలరీ ఎవరికైతే హై ప్యాకేజ్ ఉందో వాళ్ళకి మేజర్ గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రిసెషన్ లో ఫస్ట్ తీసేసేది వాళ్ళని, ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని తీసేస్తారు. మరి ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళని అంటే లైక్ దిస్. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అండ్ ఎబో శాలరీ ఉన్న పర్సన్స్ ఎంత మంది ఉన్నారు. దిస్ ఇస్ ద SQL కోడ్ ఫర్ దాట్. సో సెలెక్ట్ నేమ్, పర్సన్ నేమ్ ఫ్రమ్ ది టేబుల్ ఇన్స్ట్రక్టర్ అనే టేబుల్ నుంచి వేర్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో శాలరీ ఎవరికైతే మోర్ దెన్ 80,000 ఉందో ఆ లిస్ట్ మొత్తం కావాలి. సో ఆఫ్టర్ రన్నింగ్ దిస్ SQL statement, it will give all the list of names. So from that list, they'll check the performances of each person and then decide, okay, ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అనేది. They will take actions on it. So from class is basically for all the tables. మనకు మల్టిపుల్ టేబుల్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఓన్లీ సింగిల్ టేబుల్ చూపించాను. మీకు రేపు జాయింట్ సెక్షన్ ఉంది, జాయింట్స్ అనే సెక్షన్ రేపు స్టార్ట్ అవుతుంది. సో ఆ జాయింట్స్ సెక్షన్ లో హౌ వీ కెన్ యూజ్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ ద ఫ్రమ్ స్టేట్మెంట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి. I'll talk about this as well. So మీకు I have one. So ఇప్పుడు for example, this is the employee table. Okay. So ఈ employee table లో if you see, we have a ID, name, department name and salary. So ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే to filter the value, single value of the field. I want to only శ్రీనివాస్ సంబంధించిన డాటా చూపించాలి. శ్రీనివాస్ సింగిల్ వాల్యూ శ్రీనివాస్ సంబంధించిన డాటా చూపించాలి. శ్రీనివాస్ అనే పేరు ఎక్కడ ఉంది మనకి, నేమ్ అనే దాంట్లో ఉంది శ్రీనివాసన్. సో ఇప్పుడు దీనికి SQL స్టేట్మెంట్ ఎలా రాస్తాము, ఇది ఎంప్లాయీ టేబుల్. ఈ టేబుల్లో ఐ వాంట్ టు ఫిల్టర్ ఓన్లీ శ్రీనివాస్ సంబంధించిన డాటా. వి యూజ్ Select star from employee వేర్ నేమ్ ఈక్వల్స్ టు where name equal to Srinivasan. అలాగే అదే క్లిక్ లో అయితే ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ ప్లేస్ మనం లోడ్ వాడతాం. మనకి SQL లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలాగో క్లిక్ లో లోడ్ స్టేట్మెంట్ అలాగో, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. తర్వాత సేమ్ ఎంప్లాయీ అంటే మనకి ఇక్కడ ఒక క్యూడ్ క్రియేట్ చేస్తాము. ఐ విల్ కవర్ దట్ ఇన్ ది ఫర్దర్ స్లైడ్స్, మీకు ఎలాగో ఉంటుంది. బట్ సేమ్ స్టేట్మెంట్ వేర్ నేమ్ ఈక్వల్ టు శ్రీనివాస్. ఇక్కడ నేమ్ చూడండి మీరు, నేను SQL లో క్యాపిటల్ ఎంతో నేమ్ ఇచ్చాను, క్లిక్ లో మాత్రం స్మాల్ ఎంతో నేమ్ ఇచ్చాను. ఎందుకంటే క్లిక్ లో కేస్ సెన్సిటివ్ కాబట్టి ఈ టేబుల్లో నేమ్ అనేది ఎలా ఉందో అలాగే రిఫర్ చేసుకోవాలి. SQL అనేది నాట్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ మీరు నేమ్ అనేది ఎలా అయినా రిఫర్ చేసుకోవచ్చు. క్యాపిటల్ నేమ్ లో రిఫర్ చేసుకోవచ్చు, స్మాల్ నేమ్ లో రిఫర్ చేసుకోవచ్చు, ఎలా అయినా రిఫర్ చేసుకోవచ్చు. బట్ క్లిక్ మాత్రం ఇట్స్ a complete case sensitive. So that is the difference you can see. That is the reason highlighted in the yellow color. Now to filter multiple values. For example, I want to see Srinivasan, Wu and Einstein. ముగ్గురు data చూపించాలి. I want to filter Srinivasan data, Wu and Einstein. So in this section, in the SQL, we use the in operator because we are having multiple values. Name అనే ఫీల్డ్ లో ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది అంటే ఒక వాల్యూ కాదు, శ్రీనివాసన్ అనేది ఒక వాల్యూ కాబట్టి వి పుట్ ఈక్వల్ సైన్. బట్ ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో మల్టిపుల్ వాల్యూస్ కి ఈక్వల్ సైన్ పని చేయదు. సో మల్టిపుల్ వాల్యూస్ కి వీ హావ్ టు యూస్ ఇన్ ఆపరేటర్. సో శ్రీనివాసన్, వు, ఎన్స్టీన్. ఇది క్లిక్ లో అయితే వీ హ్యావ్ అ డిఫరెంట్ ఫంక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ఆపరేటర్ వీ హ్యావ్ అ డిఫరెంట్ ఫంక్షన్ బికాస్ ఇన్ అనేది మనకి పని చేయదు. దెన్ లైక్ ఆపరేటర్ ఒకటి ఉంటుంది మనకి క్లిక్ లో SQL లో, అది కూడా మనకి క్లిక్ లో పనిచేయదు. మల్టిపుల్ కండిషన్స్ అయితే లైక్ వేర్ అండ్ దెన్ అండ్. సో సిమిలర్ గా వేర్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్. So this is the example, high level example between SQL and click.
So same single value, but multiple values we use the different functions and multiple operators, multiple fields పైన filter కి where and ఎలా వాడతాము, similar గా where and అలాగా వాడతాము. The only difference is in is not same. So any questions and anyone? Hope you understand the concepts. Any questions, anyone? So we just covered about the బేసిక్ లెవెల్ థింగ్స్ అండి. లైక్ డాటా ఎలా ఫిల్టర్ చేస్తాము, ఒక టేబుల్లో డాటాను ఎలా చూస్తాము, మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఎలా తీసుకుంటాము టేబుల్లో నుంచి, తర్వాత వాటిని రీనేమ్ ఎలా చేసుకుంటాము ఫీల్డ్స్ని, డాటా మనకు కావాల్సిన డాటాను ఫిల్టర్ చేసుకోవాలంటే ఎలా ఫిల్టర్ చేసుకుంటాము, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఎలా చేసుకుంటాము. సో వి జస్ట్ కవర్డ్ అబౌట్ దిస్ థింగ్ అండ్ వీ ఆల్సో కవర్డ్ అబౌట్ ద డాటా టైప్స్. సో రేప్ సెక్షన్లో ఏంటంటే జాయింట్స్ ఉంటాయి. సో ఎస్క్యూఎల్లో జాయింట్స్ ఎలా చేసుకుంటాము, క్లిక్లో జాయింట్స్ ఎలా చేస్తాము. బికాజ్ ఈ జాయింట్స్ అర్థమైంది అంటే మీకు క్లిక్లో డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ, చాలా అంటే డెడ్ ఈజీ ఇది. ఇప్పుడు ఏవైతే టాపిక్స్ మీకు ఇప్పటివరకు చెప్పింది అర్థమైందో, ఇఫ్ యు ఆర్ అట్లీస్ట్ 80% ఆన్ దిస్, మీకు క్లిక్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. లేదు ఇది అర్థం కాలేదు అంటే క్లిక్ కొంచెం టఫ్ ఉంటుంది. బట్ అగైన్ క్లిక్లో కూడా నేను దాన్ని కవర్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ విన్నప్పుడు మీకు మళ్ళీ అక్కడ అర్థం అవుతుంది. బట్ ఇన్ కేస్ మీకు ఇఫ్ యు ఆర్ ఎనీ టాపిక్, ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆన్ ఎనీ పర్టికులర్ థింగ్స్, లెట్ మీ నో, ఐల్ రీక్యాప్ దిస్. ఎందుకంటే మీకు ఇక్కడ ఇది ఎస్క్యూఎల్ అర్థమైంది అంటే మీకు క్లిక్ అనేది చాలా ఈజీ, డెడ్ ఈజీ. మీరు చాలా ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీకు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫంక్షన్స్ తెలిస్తే చాలు. సో బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ అండి, నేనేం అడ్వాన్స్ లెవెల్ ఎస్క్యూఎల్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్, సో దోస్ ఆర్ ద థింగ్స్ యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్, దట్స్ ఇట్. ఇంకా చాలా ఎస్క్యూఎల్లో చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, మనకు అదంతా ఏం అవసరం లేదు. ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ ఎనఫ్ అండ్ విల్ work on these. Based on this knowledge we can work on the ClickSense easily. So any questions anyone on the topics whatever we discussed so far? Prem, Sudarshan, you attended yesterday's class and today's class also, so are you? No, sir. No questions, sir. Are you all No, good? yeah, all good. If you want I can recap. మీకు ఎప్పుడన్నా డౌట్ అనిపిస్తే చెప్పండి, ఐ విల్ రీక్యాప్ ది సెషన్స్, నో ప్రాబ్లం. బట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఎనీ టైమ్ యూ కెన్ పింగ్ మీ, ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్. బికాజ్ ఇది అర్థమైతేనే మనకి ఫర్దర్గా బాగుంటుంది. లేకపోతే అక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్స్, బట్ ఇక్కడ అర్థమైతే ఇక్కడ మీకు ఒక 40% అర్థమైంది అనుకోండి, నేను అక్కడ చెప్పే టాపిక్ తోటి ఇంకొక 40%, సో ఓవరాల్ 80% అర్థమవుతుంది. సో ఇక్కడే ఏం అర్థం అవ్వట్లేదు అంటే నేను అక్కడ చెప్పే టాపిక్తో మీకు ఓన్లీ 40% అర్థమవుతుంది. సో దట్ విల్ బి ఓన్లీ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఓన్లీ 40% నాలెడ్జ్ వస్తుంది ఆ పర్టికులర్ టాపిక్ పైన. That's all about today's class అండి. So Radhika, Sai Krishna, so I don't know like when did you join? Maybe మీరు మిడిల్ లో జాయిన్ అయి ఉన్నారు. ఈ రోజు జాయిన్ అయ్యాను నేను. So this is about అండి బేసిక్ గా అంటే బిఫోర్ వి జంప్ ఇన్ టు ద ClickSense ట్రైనింగ్, I just wanted to give a introduction about the SQL first. అంటే బేసిక్ లెవెల్ ఎస్క్యూఎల్ మనకి ఎంత వరకు అవసరం ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఎనీ బిఏ టూల్స్ మీరు రేపటి రోజున ఏ బిఏ టూల్స్ వర్క్ చేయాలన్నా కూడా ఈ బేసిక్స్ అయితే తెలియాలి. ఎందుకంటే మనకు జనరల్గా వాళ్ళు ఏమి ఇస్తారు అంటే రిపోర్ట్ డెవలప్మెంట్లో ఒక ఎస్క్యూఎల్ క్వరీ ఇస్తారు, వీ హౌ టు కన్వర్ట్ దట్ క్వరీ. ఆ ఎస్క్యూఎల్ క్వరీని మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది క్లిక్లోకి. సో అటు కన్వర్షన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మీకు ఎస్క్యూఎల్ అర్థం కావాలి. ఈ ఎస్క్యూఎల్ అర్థం అవుతేనే యూ విల్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ది ClickSense సైట్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే రేపటి రోజున మీరు డేటా వాలిడేషన్ చేయాలన్నప్పుడు, మీరు ఒక రిపోర్ట్ డెవలప్ చేశారు, మరి మీరు చేసిన రిపోర్ట్ కరెక్టా కాదా అనేది డేటా వాలిడేషన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకోవాల్సి అన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ దిస్ బేసిక్ లెవెల్ SQL విత్ ఇన్ ది database just to see how data is showing in the database and how data is showing in your ClickSense report. Okay. So I got like ముందు ఒకసారి Databricks లో ఒకసారి చేసినట్టున్నాను ఇది ఇలాగా. ఓకే. So see, yeah, same thing. Databricks and anything like whatever it is, whether it is the Databricks or any reporting tools. The common thing ఏంటంటే we definitely need a basic level knowledge about the SQL. Okay.
ఎందుకంటే బట్ మనం డేటా, డేటాబేస్ లో కొంచెం టఫ్ గా ఉండండి ఇప్పుడు. yeah, that is different. Even I am working on the Databricks too, so I know it's little different. But మనకి Databricks తో సంబంధం లేదు. Like we are focusing on Oracle side, Oracle and Microsoft. Yeah, Vanshi, hi.